అమావాస రోజున మనకు నెగిటివ్ ఎనర్జీ చాలా మనకు అటాక్ అవుతుంటాయి. అమావాసకు 2 రోజులు, అమావాస తర్వాత 2 రోజులు, అట్లాంటి పౌర్ణమికి కూడా అదేవిధంగా మనకు ఏదో నకారక శక్తులు, గాలి ధూళి ఇవి మనకు వచ్చినట్టు అనిపించి కొట్లాటలు కానీ అనుకోకుండా మనం ఎంత సైలెంట్ ఉన్నా ఆ రోజు ఇంట్లో గొడవలు కానీ, బయటకి ఎంత సైలెంట్ ఉన్నా కానీ ఎవరో ఒకరు మనని గొడవలు పెట్టుకోవడం కానీ అట్లాంటిది ఉంటుంటుంది. అమాస అనేది ఒక పెద్ద భయం అయిపోతుంది. 15 డేస్కి ఒకసారి వచ్చే అమాస పౌర్ణములు, నెలల అమాస 15 రోజులు, పౌర్ణమి 15 రోజులు ఉంటుంది. 15 రోజుల ఆఖరి అమాస రేపు ఎల్లుండి అనే టైంకి భయం అవుతుంటుంది. పౌర్ణమి కూడా అదేవిధంగా భయం అవుతుంటుంది. అందరూ భయపడేది ఇదే. అమాస పౌర్ణములకు ఏదో ఒక గాలి ధూళి వచ్చేస్తుంది, నకారక శక్తులు మనకి ఇదైపోయి లొల్లిలు ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి భయపడుతూ ఉంటారు. అట్లా భయం పడకుండా మనం చిన్న చిన్న వాటితోనే మనము ఇట్లాంటి గాలిలు నకారక శక్తులు మన ఇంట్లో కొట్లాడకుండా మనం శాంతిగా ఉండి మనము ఆలోచన చేసుకొని మనం ఈ విధంగా మనం ముందే జాగ్రత్త పడితే కొన్ని మనకు దూరం అయిపోతాయి. ఇది పిడిక అన్నమాట. ఇది గో పిడిక అంటారు. ఈ పిడిక అనేది స్పెషల్గా నేను ఒక దగ్గర తీసుకున్నాను. వాళ్ళు ఇంట్లోనే తయారు చేస్తారు. ఈ పిడికల్లో అన్ని రకాల దినుసులు ఉంటుంది, దినుసులు ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువనే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కలిపి ఇట్లా ఎండబెడుతుంది. ఈ ఒక్క పీస్ అనేది 15 రూపీస్కి ఒక్కటి ఇంత చిన్నగా ఉంటుంది. ఇది ఒక్కటి మన నెగిటివ్ ఎనర్జీ మనకు అమాస ముందుకు ఫ్రైడే రోజు కానీ అమాస పౌర్ణమిలకు కానీ సాయంకాలం ఇది ధూపంలాగా వేయాలి. ఇంట్లో ఈ ధూపంలాగా ఇల్లంతా ధూపం వేయాలి. ఇది దీంట్లో ఉండే గోవు మూలం అంటే పెండ అన్నమాట. పెండని ఇది ఆవు పెండ, బర్రె పెండ అట్లాంటిది కాకుండా ఆవు పెండతోనే చేస్తారనమాట. ఆవు పెండలో ముక్కోటి దేవతలు ఉంటారనమాట. ఆవు పెండ మహాలక్ష్మిగా మనము భావిస్తాము. మనం ఇంటి ముంగట లక్ష్మీప్రదం అనేసి సాన్పేయడం కానీ అట్లాంటివి చేస్తుంటాము. ఇది లక్ష్మీప్రదం అనమాట. ఎటువంటి గాలి ధూళి నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ ధూపం వల్ల వెళ్ళిపోతుంది. ఈ ధూపంలో మనము నవదినుసులు అంటే పొగ, మన సాంబ్రాణి ఇట్లాంటి మంచి మంచి మూలికలు ఇందులో కలుపుతుందన్నమాట. ఈ ధూపం అనేది ఇల్లంతా పట్టించాలి. సాయంకాలము అమాస 2 రోజుల నుంచి కూడా పట్టించవచ్చు, మంగళవారం కూడా పట్టించవచ్చు, మళ్ళా పౌర్ణమికి కూడా ఇలా చేసుకుంటూ మనము అప్పుడప్పుడు. కానీ కంపల్సరీ మనం ఇంట్లో ధూపం కూడా వెలిగించాలి. దేవుడి కాడ మనం పెట్టేసి సాయంకాలం కాగానే ఈ ధూపం అనేది నకారక శక్తులకు, గాలికి ధూళికి ఈ ధూపం అనేది చాలా వాళ్ళకు మనకు వాళ్ళు మనకి పాజిటివ్ కాకుండా మనకు నెగిటివ్ని ఇస్తుంటారు కదా. ఈ ధూపం అనేది వాళ్ళకు నెగిటివ్ ఉంటుంది అనమాట, మనకు పాజిటివ్ ఉంటుంది. ఈ ధూపంలో అంత మహిమ ఉంటుంది అనమాట. ఇట్లాంటి మంచి ధూపాలు వేయాలి. ఇల్లంతా సాంబ్రాణి కానీ ఇట్లా మీకు ఏది నచ్చితే అది మంచి దేవుళ్ళ కాడబెట్టి మన మైండ్ రిఫ్రెష్ అయ్యే ఒక ధూపాలు ఉంటాయి అన్నమాట. ఆ ధూపంతో ఇల్లంతా సాంబ్రాణినంతా వేసేసి తర్వాత మనం సాయంకాలము ఈ విధంగా వేసి అదే ఒక కప్పులో మనము మామూలుగా కాఫీ కప్పులు అట్లాంటి ఏమైనా ఇట్లాంటి కప్పులో కొంచెము కల్లుప్పు వేసేసి ఇంటి డోర్ పక్కన పెట్టేయండి. అమాస 2 డేస్ నుంచి పెట్టేసి అమాస అయినాక తీసేయాలి. పౌర్ణమికి ఇదే విధంగా చేయాలి, అమాస కూడా ఇదే విధంగా చేయాలి. ఎటువంటి నకార శక్తులు, గాలి ధూళి మనం భయపడిన అవసరం లేదు. ఇట్లాంటి చిన్న చిన్నవి మనం చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి మన పనులు కాకుండా ఉండడాలు అవన్నీ ఆగిపోయి మనం ఏ విధంగా నార్మల్ రోజులలో ఏ విధంగా ఉంటామో అదే విధంగా ఇవి 2 ఎంతో శక్తివంతమైన పరిష్కారాలు. ప్రతి ఒక్కళ్ళు ఇది చాలా ఈజీ అన్నమాట. ఎవరైనా ధూపాలు అనేది మీ ఇంట్లో లేదంటే సాంబ్రాణి పొడి తెచ్చేసుకొని పెట్టుకోండి. మనము స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా కూడా పిడకల మీద కూడా వేసి చేస్తూ ఉంటారు. అట్లాగే ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు అనేది చాలా ఎనర్జిటీ అన్నమాట. ఈ కల్లుప్పుకి చాలా ఈ నకారక శక్తులు, గాలి ధూళి వెంటనే పీల్చేసుకుంటుంది. ఈ విధంగా మీరు అమాస పౌర్ణమికి
2 రోజుల ముందు అమాస అయిన తర్వాత 2 రోజుల తర్వాత కూడా ఈ విధంగా వేస్తూ ఉండాలి. అప్పుడు అమాస పున్నాలకు చాలామంది భయపడే వాళ్ళు భయపడుకుంటూ ఉంటారు. మనని అంతా ఆ దేవుడే కాపాడాలి. ఈ విధంగా ధూపం వేయాలి ఇల్లంతా. ఇలా చేసుకోండి. ఓం గంగణపతే నమః. అన్నిటికీ మూలాధారం గణపతి. తప్పకుండా మీ జాగ్రత్తలు పడండి.